నమస్తే కోసుకుమరి పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ ఈసారి అయితే మాత్రం అంత ఆషామాషి ఏం వదలదు, కంపల్సరీ వదలదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదట పార్టీ పెట్టగానే బేషరతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడు. ఆయన పోటీ చేయలేదు, తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి కొన్ని వివాదాల వల్ల తెలుగుదేశం పార్టీ పరిపాలన సరిగా లేదనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడారు. ఆ మాట్లాడటంతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, వీళ్ళు ఓడిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాజకీయం చేస్తాడు అనేటువంటి ఒక పూర్తిగా ఒక ఐడియా అయితే మాత్రం తెలుగుదేశానికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి అంచనా వేయలేకపోయారు పవన్ కళ్యాణ్ గారిని. ఏముందిలే సినిమా నటు అని అనుకున్నాడు, కానీ ఆయన వ్యూహాన్ని అంచనా వేయలేకపోయాడు. ఆయన నష్టపోయాడు. జనసేన పార్టీ దెబ్బతింది, ప్లస్ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దెబ్బతింది. మళ్ళీ రిలీజ్ అయ్యి రెండు పార్టీలు మళ్ళీ కూటమిగా ఏర్పడి మరి ముందుకు వెళ్ళే చారిత్రాత్మక విజయం సాధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఎవరి రాజకీయం వాళ్ళకుంటుంది. జనసేన పార్టీని బలోపేతం చేసి సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారికి ఫైనల్ గోల్ ఉంటుంది. నా తర్వాత లోకేష్ గారిని మళ్ళీ బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి లోకేష్ గారిని సీఎం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఇది ప్రాక్టికల్. దీని చుట్టూ ఎన్ని తిరిగినా కూడా చివరికి అక్కడికి రావాల్సిందే. ఎంత రాజకీయం జరిగినా అక్కడికి రావాల్సిందే. కాబట్టి ఇంతకు ముందులాగా పవన్ కళ్యాణ్ గారికి ఆ వే అనేది, ఆ దారి అనేది ఇవ్వరు, ఇస్తున్నట్టే ఉంటారు కానీ ఇవ్వరు. ఆ విషయం ఇటీవలే పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసినంత వరకు అర్థమైంది. ఆ అర్థం అవడంతో పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఒక అండర్ గ్రౌండ్ వ్యూహం అనేటువంటి విధంగా, అంటే మరీ అంత ఓడి వాడొచ్చలేదు నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మాత్రం చాలా నిగూఢంగా ఇంతకు ముందు వన్ వేలు కాకుండా ఈసారి టోటల్గా చాలా చారిత్రాత్మకమైనటువంటి వ్యూహం రచించబోతున్నాడు. ఇది ఎవరికి అర్థం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారి విషయం ఖచ్చితంగా కొంత అర్థమైంది. ఇట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద తెలుగుదేశం పార్టీకి రెండు కళ్ళు వేసి ఉంటుంది, వైసీపీ పార్టీని ఒక కన్ను వేసి ఉంటుంది, తెలుగుదేశం పార్టీ రెండు కళ్ళు వేసి ఉంటుంది. ఆయన రాజకీయం ఎలా ఉంది, ఏం చేస్తున్నాడు గ్రౌండ్ లెవెల్ అనేటువంటి విషయాన్ని పక్కా గమనించుకుంటూ వెళ్తుంది. ఏదైనా మనల్ని దాటి వెళ్తున్నాడు అంటే మాత్రం దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో బ్యాడ్గా మాట్లాడతారని కాదు, పొగుడుతూనే మనవాడు అంటూనే ఆయనకి ఏదైతే కీలకమైనటువంటి ప్రాక్టికల్గా ఆయన చేసేటువంటి ఇప్పుడు నియోజకవర్గాల్లో ఏం పని చేయలేకపోయాడు అనుకో, ఏమవుతుంది, నిధులకు లేదు, నియోజకవర్గంలో పని చేయలేడు, అప్పుడు ఏమవుతుంది, ఆయన ఖచ్చితంగా పిఠాపురంలో ఓడిపెట్టే అవకాశం ఉంటాయి. ఇంకే నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇదిగో పలా నియోజకవర్గం గెలిపించారు, ఏం చేసావు నియోజకవర్గాన్ని చెప్పేసి అడుగుతారు. కాబట్టి కొన్ని ప్రాక్టికల్గా ఉంటాయి. ఆ ప్రాక్టికల్గా ఉండేటువంటి వాటిని నెరవేర్చుకోవడం కోసం తన వ్యూహం అర్థం కాకుండా రాజకీయం చేస్తూనే మాటలు పడుతూనే మళ్ళీ చాలా పెద్ద వ్యూహంతో ముందు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది నా నమ్మకం, నా అభిప్రాయం. మరేమో